లేటెస్ట్ అప్డేట్స్ ఎప్పటికప్పుడు పొందడానికి బిగ్ టీవీ వాట్సాప్ ఛానల్ ఫాలో అవ్వండి. లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది. అయిపోయింది, అంతా అయిపోయింది. పుష్ప దెబ్బతో మొత్తం తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీనే షేక్ అయిపోతోంది. సంధ్యా థియేటర్ తొక్కిసలాట ఘటనతో ఇకపై తెలంగాణలో బెనిఫిట్ షోస్, టికెట్ రేట్లు పెంపు ఉండబోవని ప్రభుత్వం తేల్చి చెప్పేసింది. దాంతో సంక్రాంతికి రిలీజ్ కాబోతున్న మూవీ మేకర్స్ ఇప్పుడు కొత్త టెన్షన్ స్టార్ట్ అయిపోయింది. పుష్ప రిలీజ్ వరకు ఒకలా ఉన్న పరిస్థితులు ఇప్పుడేమో పుష్ప ప్రీమియర్ తరువాత మరోలా కనిపిస్తున్నాయి. అసలు ఈ సంక్రాంతికి మొత్తం లెక్కలు తారుమారైపోతాయా? సంక్రాంతి టాలీవుడ్ కు గోల్డెన్ టైం. ప్రతి సంక్రాంతికి 2-3 పెద్ద సినిమాలు రిలీజ్. సంక్రాంతి సీజన్ ని ఫుల్లుగా క్యాష్ చేసుకునే నిర్మాతలు. కానీ ఈసారి పండగకి ఆ పరిస్థితి ఉంటుందా? ఇదే ఇప్పుడు బిగ్గెస్ట్ సస్పెన్స్. సాధారణంగా సంక్రాంతి సెలవులు 10 రోజులుంటాయి. దాంతో 2 తెలుగు రాష్ట్రాల్లో ఎక్కువ థియేటర్లలో సినిమాలను రిలీజ్ చేసి వీలైనంత ఎక్కువ కలెక్షన్స్ ని రాబడుతుంటారు మూవీ మేకర్స్. పైగా సంక్రాంతి కోసమే కొందరు బడా హీరోలు సినిమాలు తీస్తుంటారు. సంక్రాంతి రేస్ లో మేమున్నామంటూ ముందే రిలీజ్ డేట్లు కూడా ప్రకటించేస్తుంటారు. దాంతో మిగతా హీరోలు చిన్న సినిమాలు తమ చిత్రాల రిలీజ్లను వాయిదా వేసుకుంటారు. ఈ ట్రెండ్ కొన్నేళ్లుగా కొనసాగుతోంది. ఈ సంక్రాంతికి కూడా బరిలో బడా సినిమాలున్నాయి. గ్లోబల్ స్టార్ రామ్ చరణ్, డైరెక్టర్ శంకర్ కాంబోలు గేమ్ చేంజర్ రాబోతోంది. అలాగే నందమూరి నటసింహం బాలకృష్ణ, డైరెక్టర్ బాబీ కాంబినేషన్ లో డాకు మహారాజ్ రిలీజ్ అవుతోంది. ఇక ఫ్యామిలీ ఎంటర్టైనర్ అనిల్ రావిపూడి డైరెక్షన్ లో విక్టరీ వెంకటేష్ హీరోగా సంక్రాంతికి వస్తున్న మూవీ కూడా ఈ సంక్రాంతికే రిలీజ్ అవుతోంది. వీటిలో రామ్ చరణ్, బాలకృష్ణ సినిమాలు భారీ బడ్జెట్ తో తెరకెక్కాయి. వెంకటేష్ మూవీ కూడా మీడియం బడ్జెట్ తో తెరకెక్కింది. కానీ కాంగ్రెస్ సర్కార్ నిర్ణయంతో ఈ సినిమా నిర్మాతల్లో కొత్త టెన్షన్ మొదలైంది. పుష్ప 2 ప్రీమియర్ షో రోజున జరిగిన తొక్కిసలాటలో సంధ్యా థియేటర్ దగ్గర రేవతి అనే మహిళ చనిపోవటం, ఆమె కొడుకు శ్రీతేజ్ హాస్పిటల్లో చికిత్స పొందుతుండటంతో ప్రభుత్వం ఈ ఇష్యూని సీరియస్ గా తీసుకుంది. ఇకపై ఏ సినిమాకు బెనిఫిట్ షోలకు అనుమతివ్వబోమని, టికెట్ రేట్లు కూడా పెంచేది లేదని సీఎం రేవంత్ రెడ్డి, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి అసెంబ్లీ వేదికగానే తేల్చి చెప్పేశారు. త్వరలోనే దీనికి సంబంధించి ప్రభుత్వం ఉత్తర్వులిచ్చే అవకాశాలున్నాయి. దాంతో సంక్రాంతి సీజన్ లో సినిమాలు రిలీజ్ చేసి మంచి కలెక్షన్స్ రాబట్టి బాక్సాఫీస్ రికార్డుల్ని బద్దలు కొట్టాలనుకున్న సినీ నిర్మాతలంతా ఇప్పుడు కన్ఫ్యూజన్ లో పడిపోయారు. పైగా ఫిల్మ్ ఇండస్ట్రీలో సంక్రాంతి రిలీజ్లకు, ఆ సమయంలో వచ్చే కలెక్షన్లకుండే కథే వేరు, ఆ రికార్డులే వేరు. ఈ సీజన్ లో రిలీజ్ అంటే బడా హీరోలు, నిర్మాతలు దాన్ని అచీవ్మెంట్ లా ఫీల్ అవుతుంటారు. ఈ సంక్రాంతికి వస్తున్నాం, కొడుతున్నామంటూ ఫ్యాన్స్ కు ఫుల్ హంగామా చేస్తుంటారు. బెనిఫిట్ షోలు, టికెట్ రేట్ల హైక్స్ లాంటివైతే చాలా కామన్. కానీ ఈసారి ఆ పరిస్థితి ఉందా అనేది ఇప్పుడు హాట్ టాపిక్. టాప్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో రామ్ చరణ్ నటించిన గేమ్ చేంజర్ మూవీ పోస్ట్ పోన్ అవుతూ సంక్రాంతి బరిలోకొచ్చింది. జనవరి 10న ఈ సినిమా రిలీజ్ కానుంది. ఈ మూవీకి ఇటీవలే తెలంగాణ ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ గా బాధ్యతలు చేపట్టిన దిల్ రాజే నిర్మాత. సుమారు 500 కోట్ల బడ్జెట్ తో దీన్ని నిర్మించారు. నిజానికి గేమ్ చేంజర్ మూవీని క్రిస్మస్ కు రిలీజ్ చేద్దామనుకున్నప్పటికీ పుష్ప మూవీ డిసెంబర్లో రిలీజ్ కుండడంతో గేమ్ చేంజర్ సంక్రాంతికి రిలీజ్ చేస్తున్నారు. ఇక నటసింహం బాలకృష్ణ నటిస్తున్న డాకు మహారాజ్ మూవీ పైన భారీ అంచనాలే ఉన్నాయి. ఈ సినిమా జనవరి 12న రిలీజ్ కు సిద్ధమైంది. దీన్ని సుమారు 150 కోట్ల బడ్జెట్ తో నిర్మాత నాగవంశీ నిర్మించారు. పైగా ఈ మధ్య కాలంలో వచ్చిన బాలకృష్ణ సినిమాలన్నీ 100 కోట్లకు పైనే కలెక్షన్స్ సాధించాయి. దాంతో ఈ సంక్రాంతికి బాలయ్య మూవీ రిలీజ్ అవుతుందంటే ఫ్యాన్స్ లోనూ, ప్రేక్షకుల్లోనూ అంచనాలు భారీగా పెరిగిపోయాయి.
విక్టరీ వెంకటేష్ హీరోగా అనిల్ రావిపూడి డైరెక్షన్ లో జనవరి 14న సంక్రాంతికి వస్తున్న మూవీ రిలీజ్ కాబోతోంది. ఈ మూవీకి శిరీష్ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. ఇది పక్కా ఫ్యామిలీ ఎంటర్టైనర్. పైగా అనిల్ రావిపూడి సినిమాలంటే మినిమం ఫన్ గ్యారంటీ. అంతేకాదు వెంకటేష్ సినిమాలంటే లేడీస్ ఫ్యామిలీస్ లో క్రేజ్ ఎలా ఉంటుందో వేరే చెప్పక్కర్లేదు. దాంతో ఫ్యామిలీ ఆడియన్స్ అంతా ఈ సినిమా కోసం ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. సంక్రాంతి బరిలో ఉన్నవి భారీ సినిమాలు, బడా హీరోలు. పైగా రామ్ చరణ్ గేమ్ చేంజర్ మీదే ఇప్పుడు ఇండస్ట్రీ అటెన్షన్ అంతా ఉంది. RRR లాంటి బ్లాక్ బస్టర్ తరువాత రామ్ చరణ్ నుంచి వస్తున్న ఈ సినిమా ఎలా ఉండబోతోంది, ఎలాంటి రికార్డుల్ని తిరగరాస్తుంది అనే బజ్ ఇప్పటికే క్రియేట్ అయ్యింది. కానీ అల్లు అర్జున్ పుష్ప మూవీ వివాదం ఎఫెక్ట్ తో బెనిఫిట్ షోలు, టికెట్ రేట్ల పెంపు లాంటివి ఇకపై ఉండబోవని ప్రభుత్వం ప్రకటించడం ఓ రకంగా భారీ సినిమాలకు షాక్ అనే చర్చ ఇండస్ట్రీలో నడుస్తోంది. ఒకవేళ తెలంగాణ ప్రభుత్వం గనుక దీనికి సంబంధించి స్పష్టమైన ఆదేశాలిస్తే మాత్రం అదే ఖచ్చితంగా సంక్రాంతికి రిలీజ్ అయ్యే సినిమాల వసూళ్లపై తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. పుష్ప మూవీ ఎఫెక్ట్ తో ఇండస్ట్రీలో కొత్త టెన్షన్ మొదలైంది. అసలు బెనిఫిట్ షోస్ లేకపోతే ఆ ఎఫెక్ట్ పెద్ద సినిమాలపై ఎలా ఉంటుంది? టికెట్ రేట్లు గనక పెంచకపోతే భారీ బడ్జెట్ సినిమాల కలెక్షన్స్ ఇక ఖతమేనా? బాక్స్ ఆఫీస్ రికార్డ్స్ గురించి మర్చిపోవాల్సిందేనా? మొత్తంగా ఈ సంక్రాంతికి బొమ్మ రివర్స్ అవ్వటం ఖాయమా? లెట్స్ వాచ్. ఈ సంక్రాంతికి తెలుగు ప్రేక్షకుల్ని అలరించేందుకు భారీ బడ్జెట్ మూవీస్ రెడీ అయిపోయాయి. వాటిలో ముందుగా వచ్చేది గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ సినిమా గేమ్ చేంజర్. ఈ పొలిటికల్ యాక్షన్ థ్రిల్లర్ కు పుష్ప 2 మాదిరిగానే స్పెషల్ ప్రీమియర్లకు, బెనిఫిట్ షోలకు టికెట్ రేట్లు పెంచుకునేందుకు ప్రభుత్వం నుంచి అనుమతి వస్తుందని భావించారు. అందుకు తగ్గట్లుగానే ఏర్పాట్లు, ఈవెంట్లు, ప్రమోషన్లు ప్లాన్ చేసుకున్నారు. పుష్ప 2ని మించి కలెక్షన్స్ వస్తాయనే అంచనా కూడా వేశారు. కానీ ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వం ప్రకటనతో గేమ్ చేంజర్ వసూళ్లు తారుమారయ్యే పరిస్థితి నెలకొంది. బెనిఫిట్ షోల సంగతి పక్కన పెడితే ఇప్పుడున్న పరిస్థితుల్లో టికెట్ ధరలు పెంచుకునేందుకు కూడా పర్మిషన్ ఇచ్చేది లేదని చెప్పటం మరో పెద్ద షాక్ అనే చెప్పాలి. సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటనకు ముందే పుష్ప 2 సినిమాకు ఏ ప్రభుత్వం ఇవ్వని విధంగా కాంగ్రెస్ ప్రభుత్వం టికెట్ ధరలు పెంచుకునేందుకు అనుమతిచ్చింది. పెయిడ్ ప్రీమియర్ షోలతో పాటు బెనిఫిట్ షోలకు కూడా పర్మిషన్ ఇచ్చారు. ప్రీమియర్ షోల టికెట్ ధరకు అదనంగా 800 పెంచుకునే వెసులుబాటు కల్పించారు. దాంతో సింగిల్ స్క్రీన్ థియేటర్లోనే టికెట్ రేటు 1000 దాటిపోగా మల్టీప్లెక్స్ లో 1200 దాటిస్తుంది. అంతేకాదు మూవీ రిలీజ్ అయిన రోజు నుంచి 4 రోజులు ఒక్కో టికెట్ ధర 500 దాకా ఉంది. దాంతో పుష్ప 2 కలెక్షన్ రాకెట్లా దూసుకెళ్లాయి. భారీ వసూళ్లను రాబట్టింది సినిమా. తొలి రోజే అత్యధికంగా 294 కోట్ల గ్రాస్ కలెక్షన్లతో సరికొత్త రికార్డ్ సృష్టించింది. ఏకంగా 1500 కోట్లకు పైగా వసూళ్లతో దూసుకెళుతోంది. మరోవైపు భారీ బడ్జెట్తో తెరకెక్కిన నటసింహం బాలకృష్ణ సినిమా డాకు మహారాజ్ పైన నిర్మాతలు భారీ ఆశలే పెట్టుకున్నారు. అంచనాలకు మించిన వసూళ్లు రాబట్టాలనుకున్న ఆ సినిమా నిర్మాతలకు కూడా నెక్స్ట్ ఏంటనేది అర్థం కావట్లేదు. ప్రభుత్వ నిర్ణయంతో ఆశించిన స్థాయిలో వసూళ్లు వచ్చే అవకాశం లేదంటున్నారు. బాలకృష్ణ లాస్ట్ మూవీ భగవంత్ కేసరి ఫుల్ రన్ లో దాదాపు 130 కోట్లు వసూలు చేసింది. అప్పుడు టికెట్ ధరల పెంపు, బెనిఫిట్ షోలున్నాయి. ఇప్పుడు అవేవీ లేకుండా ఆ మార్క్ ని టచ్ చేయటం కష్టం. ఇక ఫ్యామిలీ ఆడియన్సే టార్గెట్ గా విక్టరీ వెంకటేష్ మూవీ సంక్రాంతికి వస్తున్న సినిమా కూడా పండక్కే రిలీజ్ అవుతోంది. ప్రీమియర్లు, బెనిఫిట్ షోలు లేకపోయినా టికెట్ ధరలైనా పెంచుకునే వెసులుబాటు ఉంటుందని భావించారు. కానీ సర్కార్ నిర్ణయంతో దీనిపై ఎఫెక్ట్ పడే ఛాన్స్ ఉంది. ఇండస్ట్రీలో ప్రస్తుతం నెలకొన్న పరిస్థితులపై ప్రొడ్యూసర్ నాగవంశీ కీలక కామెంట్స్ చేశారు. సంక్రాంతి సినిమాలకు పెయిడ్ ప్రీమియర్స్ అవసరం లేదన్నారు. తెల్లవారుజామున 4:30కు సినిమా పడితే చాలని చెప్పారు. ఫిలిం డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ దిల్ రాజు అమెరికాలో ఉన్నారని, ఆయన హైదరాబాద్ వచ్చాక ఏం చెయ్యాలో డిసైడ్ అవుతామని చెప్పారు. FDC చైర్మన్ గారు అమెరికాలో ఉన్నారు. ఆయన దిగిన తర్వాత ముందు ఆయన సినిమా ఉంది, ఆయన ఏం తేలుస్తారో తర్వాత సినిమా. అదే సార్, ఇప్పుడు మీకు చెప్పిందే నేను వింటాను కదా, నేను కొత్తగా నాకేం చెప్పరు కదా. సపరేట్ గా సీఎం గారు చెప్పేశారు. ఓకే, ఇప్పుడు FDC చైర్మన్ గారు సినిమా నాకంటే ముందుంది, ఆయన ఏం తేలుస్తారో మాది అదే కదా.
మ్యామ్ అదే అంటున్నాను కదా మ్యామ్, దిల్ రాజు గారు హైదరాబాద్ వచ్చిన తర్వాత ఒకసారి అందరం కలిసి డిసైడ్ చేసి దెన్ ఎలా విల్ టేక్ ఇట్ ఫార్వర్డ్ అనేది చూడాలి. ఇంకా అది ప్రొడ్యూసర్ పాయింట్ ఆఫ్ వ్యూ కాదు. ఇప్పుడు ఎప్పుడైనా టికెట్ హైక్ ఎందుకు అడుగుతామంటే బడ్జెట్ మేము అనుకున్న దానికంటే ఎక్కువ అయ్యి ఈ సినిమాకి ఇంత బడ్జెట్ పెడితేనే ఈ సినిమా విజువల్ అలా వస్తుంది అని అనుకున్నప్పుడు కొంచెం ఎక్కువ ఖర్చు పెట్టినప్పుడు అప్పుడు టికెట్ హైక్ అడుగుతాం. ప్రతి సినిమాకి టికెట్ హైక్ అడగం కదా. సో ఏ సినిమాకి ఆ టికెట్ హైక్ అవసరమో అనుకుంటామో ఆ సినిమాకి డెఫినెట్గా అడుగుతాం. ఏదేమైనా తెలుగు సినిమా ఇండస్ట్రీకి నైజాం కలెక్షన్సే చాలా కీలకం. పాన్ ఇండియా లెవెల్లో ఓవర్సీస్ లో ఎన్ని కలెక్షన్స్ వచ్చినా నైజాం కలెక్షన్లను ప్రత్యేకంగా ప్రకటిస్తుంటారు నిర్మాతలు. మేజర్ షేర్ వచ్చేది ఇక్కడి నుంచే. కోస్తా సీడెడ్ లో థియేటర్లు ఎక్కువగా ఉన్నప్పటికీ ఇండస్ట్రీకి హైదరాబాదే హార్ట్ లాంటిదని ఫీల్ అవుతుంటారు. అందువల్ల అల్లు అర్జున్ వివాదం ఎఫెక్ట్ సంక్రాంతి సినిమా కలెక్షన్లపై ఖచ్చితంగా పడుతుందనే ఆందోళన సినీ ఇండస్ట్రీ వర్గాల్లో వ్యక్తమవుతోంది. నిజానికి పెద్ద సినిమాలు రిలీజ్ అయినప్పుడు బడా హీరోల స్టార్డమ్ తో పాటు ప్రీమియర్లు, బెనిఫిట్ షోలు, టికెట్ రేట్ల పెంపుతోనే బాక్సాఫీస్ రికార్డుల్ని తిరగరాయటం సాధ్యమవుతుంది. ఇక డే 1 రికార్డులు, కలెక్షన్ల పేరుపైన పెద్ద హంగామే నడుస్తుంది. ఈ రికార్డులపై ఫ్యాన్స్ సెలబ్రేషన్స్ మామూలుగా ఉండవు. మూవీ టీం కూడా ఈ కలెక్షన్లని బాగా ప్రమోట్ చేస్తుంటుంది. ఇప్పుడు గనుక బెనిఫిట్ షోలు పడకపోతే భారీ బడ్జెట్ సినిమాలకు అస్సలు బెనిఫిట్ ఉండదనే చర్చ నడుస్తోంది. పైగా పాత రికార్డులన్నింటినీ తిరగరాస్తాయనుకున్న సినిమాలు కూడా సింపుల్ రన్ తో ఎండ్ అయిపోతాయి. అప్పుడు ఫ్యాన్స్ మాత్రమే కాదు నిర్మాతలు కూడా బాగా ఫీల్ అవుతారు. అందువల్ల ఇండస్ట్రీ లెక్కల్ని తారుమారు చేయనున్న ప్రభుత్వ నిర్ణయంపై సినీ పరిశ్రమ పెద్దలంతా ఏ విధంగా స్పందించబోతున్నారనేది ఆసక్తిగా మారింది. For more videos like this, subscribe Big TV channel.